దేవునికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానములో దేవుడు మనందరినీ కూడా మరి యొక్క విశ్రాంతి దినం, ఈ దినము మనోహరమైనది, ఘనమైనది, దేవుని దృష్టికి దీవించబడి ఆశీర్వదించబడినటువంటి దినములోనికి దేవుడు మనలందరినీ కూడా నడిపించి ఈ విధముగా చక్కని సహవాసాన్ని కలిగి జీవించడానికి, ఇంతవరకు దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప యోగ్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? సొలొమోను మాట్లాడుచున్నటువంటి ఈ మాటల్లో చూస్తే ఒక కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులను బట్టి బిడ్డలు దీవించబడేటువంటి విధానములో ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. సొలొమోను మాట్లాడుచున్నటువంటి మాటలు చూస్తే ఏమంటున్నాడు? నీ దాసుడును నా తండ్రియునైన దావీదు. దేవునికి దాసుడును, సొలొమోనుకు తండ్రియునైనటువంటి దావీదు దేవుని దృష్టికి ఎలా బ్రతికాడు అంటే అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైనటువంటి మనస్సు. హల్లెలూయా. ఈరోజు మనము గమనించాల్సినటువంటిది యథార్థమైనటువంటి మనస్సు. ఇది ఎవరిలో కనిపిస్తూ ఉంది? దావీదు మహారాజులో కనిపిస్తూ ఉంది. ఆయనలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి మనస్సును బట్టి, ఆయన అనుసరించినటువంటి సత్యము నీతిని బట్టి దేవుడు తన కుమారుడైనటువంటి సొలొమోనును ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు? దావీదు ఏ సింహాసనం మీద అయితే కూర్చొని ఇజ్రాయేలు ప్రజలను దీవించి పరిపాలిస్తూ ఉన్నాడో, ఆ పరిపాలించేటువంటి స్థానమును దేవుడు ఎవరికి ఇచ్చాడంటే సొలొమోనుకి ఇచ్చినాడు. అందుకే ఇక్కడ మాట్లాడుచున్నటువంటి మాట ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు దేవునితో అంటే, ఆయన ఇజ్రాయేలు ప్రజలను నడిపించటానికి, ఇంతమంది జనసమూహమును న్యాయం తీర్చడానికి ఎవరు లేరు కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనములకు న్యాయం తీర్చాలి. అది తీర్చాలి అంటే నాకు వివేకము గల హృదయాన్ని నాకు దయచే ప్రభువా, నాకు జ్ఞానమును ప్రసాదించు అని దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడితో మాట్లాడుచున్నాడు. సర్వసాధారణంగా మనుషులందరూ కూడా రాజు స్థానంలో కూర్చున్న వారు ఏమి కోరుకుంటారంటే ఇతర రాజ్యముల మీద విజయం కావాలనో, లేకపోతే ఇంకొకటి ఆశీర్వాదమో, లేకపోతే బంగారమో ధనమో ఇంకా నాకు సమకూర్చబడాలి అనేటువంటి ఒక ఆశను కలిగి ఉంటారు. అయితే ఇజ్రాయేలులను పరిపాలించేటువంటి, వారిని నడిపించేటువంటి ఆ ఉన్నతమైనటువంటి పదవిలో ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి సొలొమోను మహారాజు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ ప్రజలకు న్యాయం తీర్చాలి, ఈ ప్రజల యొక్క మంచి చెడులు నేను చూడాలి, వివేచన నాకు అవసరం, వివేకము కలిగినటువంటి హృదయమును నాకు దయచేయి అని ప్రస్తావిస్తూ ఏమని చెప్తున్నాడంటే తన తండ్రిని జ్ఞాపకం తెస్తున్నాడు. నా తండ్రి అయితే ఎలా ఉన్నాడంటే నీకు దాసుడు గాను, నాకు తండ్రి అయినటువంటి దావీదు నీ దృష్టికి ఎలా బ్రతికాడునంటే నీతిని అనుసరించినటువంటి వాడు, సత్యమును అనుసరించినటువంటి వ్యక్తి, యథార్థమైనటువంటి మనస్సును కలిగినటువంటి వాడు. ఆ కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి, ఆ ప్రవర్తనను బట్టి నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినాన నేను ఎట్లున్నానో, ఈ దినమున నేనున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుడైనటువంటి నన్ను కూర్చుండబెట్టి అతని యందు నీవు మహాకృపను చూపెట్టి ఉన్నావు. ఆ కృపను నాకు కావాలి. హల్లెలూయా. ఆ జ్ఞానము నాకు కావాలి అనేటువంటి ఆ ప్రార్థన సొలొమోను చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు మహారాజులు ఉన్నటువంటి నీతిని, సత్యమును
ఆ తర్వాత యథార్థమైనటువంటి మనస్సును కనుక మనం చూస్తే అది దేవుని దృష్టికి చాలా విలువైనటువంటిది. దేవుడే చెప్తున్నాడు, నా హృదయానుసారి ఎవరునంటే దావీదు, నా హృదయానుసారి దావీదు అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మరి మనం ఎన్నో పర్యాలు దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నప్పుడు, ఆయన మాటలను మనం వింటున్నప్పుడు ఈ విధంగా దావీదుని గురించి ఎన్నోసార్లు మనము ప్రస్తావిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నామంటే, ఇది మనకు దృష్టాంతంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో రాసిపెట్టాడు. వారు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కలిగి జీవించారో, ఏ విధంగా దేవునితో సహవాసము కలిగి జీవించారో, ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి వారు ఉన్నటువంటి దీనస్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి నడిపింపబడగలిగారో, ఇవన్నీ మనము చూస్తూ ఉన్నప్పుడు, చదువుతూ వింటూ ధ్యానం చేస్తున్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆ విధంగా మనము ఎందుకు దీవించబడలేమో, ఎందుకు ఆశీర్వదించబడకూడదు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. అలాగే వేసుకుంటే దావీదులో ఉన్నటువంటి గుణగణాలు మనలో కూడా ఉన్నాయా, లేకపోతే మనము కూడా వాటిని అనుసరించి నడుచుకోవాలి అన్న ఆలోచన, తపన మనకు రావాలి. ఆయన మొట్టమొదటి దేన్ని అనుసరిస్తున్నాడంటే సత్యాన్ని అనుసరిస్తున్నాడు. సత్యము అనగా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఏమైతే మనకు బోధిస్తాదో ఆ వాక్యానుసారంగా జీవించడమే సత్యమును అనుసరించి జీవించడం. ఆ సత్యమును గనుక మనం అనుసరించకపోతే మనం ఎందులో నడుస్తున్నట్లు? అసత్యములో నడుస్తూ ఉన్నట్టు. అసత్యములో మనం నడుస్తూ ఉన్నామనంటే ఎవరిని అనుసరించినట్లు? అబద్ధమునకు జనకడి ఉన్నటువంటి సాతానుని మనం వెంబడిస్తున్నాం, వాడిని అనుసరించి జీవిస్తూ ఉన్నామని దాని అర్థం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో, విశ్వాసిలో నీతి, సత్యము, యథార్థమైనటువంటి మనస్సు అనేటువంటిది దేవుడు చూస్తూ ఉన్నాడు. మొదట మనము దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు మనలో ఏముండాలి అంటే దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడిచేటువంటి ఆ యొక్క స్థితి, ఆ ప్రవర్తన మన జీవితంలోనికి రావాలి. దావీదును బట్టి ఎవరిని దేవుడు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు? సొలొమోనును కూర్చోబెట్టాడు. సొలొమోనును కూర్చోబెట్టినటువంటి దేవుడు ఆ యొక్క దేవునికి సొలొమోను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నీ ఎడల నీతిని అనుసరించాడు, సత్యమును అనుసరించాడు, యథార్థమైన మనస్సును కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రవర్తనను బట్టి ఆయన ఎడల నీవు ఏం చూపెట్టావంటే పరిపూర్ణమైనటువంటి కటాక్షమును అగుపరిచినట్లుగా వాక్యం బోధిస్తారు. పరిపూర్ణమైన కటాక్షము, పరిపూర్ణమైన కటాక్షం. ఈ రోజున మన కుటుంబాలలో దేవుని యొక్క పరిపూర్ణమైన కటాక్షం రావాలి అని అంటే మనము నిజంగా దేనిని అనుసరించి బ్రతకాలా? వాక్యమును, సత్యాన్ని, నీతిని, యథార్థమైనటువంటి మనస్సును కలిగి మనము జీవిస్తే, వాటిని గనుక అనుసరిస్తే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం అనేటువంటిది మన ఎడల కూడా అగుపరచబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని పర్యాలు మనం దేవుని మందిరానికి వస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, స్తుతిస్తాం, అన్నీ చేస్తాం, ఇతరుల కోసం కూడా ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం. దేవుని మందిరంలో మనం ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తాం. దేవునికి ఇవ్వడం విషయంలో, తర్వాత మనము కష్టపడాల్సిన విషయంలో కష్టపడడం, పరిచర్యలు అన్నీ చేస్తున్నాము. కానీ దేవుని కోరుకునేటువంటిది ఏమిటంటే నా వాక్యమును అనుసరించి నడుచుకోవాలి, నా సత్యమును నీవు అనుసరించి నడిస్తే, నా నీతిని కనుక నీవు అనుసరించి నడుస్తూ ఉన్నట్లయితే నీలో ఉన్నటువంటి మనస్సు ఏమై ఉండాలంటే యథార్థమైనటువంటి మనస్సు నీకు ఉండాలి. దానిని ఎవరు అనుసరించినట్లుగా చెప్తున్నట్టే నా తండ్రి దావీదు, నీ దాసుడు అయినటువంటి దావీదు దాన్ని అనుసరించాడు. కాబట్టి ఆయన ఎడల నీవేం చూపెట్టావంటే పరిపూర్ణమగు కటాక్షం అగుపరిచి ఉన్నావు. పరిపూర్ణత, దేవుని యొక్క కటాక్షం అనేటువంటిది అరాకొరాగా మనము తీసుకునేటువంటి విధంగా ఉండకూడదు. ఆయన యొక్క కటాక్షం ఎలాగ ఉండాలంటే ఒక పరిపూర్ణమైనటువంటి కటాక్షం నీ ఎడల, నీ భార్య ఎడల, నీ బిడ్డల ఎడల, నీ కుటుంబం యావత్తు, సంఘము పట్ల దేవుని యొక్క కటాక్షం ఎలాగ ఉండాలంటే పరిపూర్ణమైనటువంటి కటాక్షము అగుపరచబడినట్లుగా నీవు సత్యమును, నీతిని, యథార్థమైనటువంటి మనస్సును కలిగి జీవించటం మనకు, మన కుటుంబాలకు అది ఎంతైనా శ్రేయస్కరము, శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రేష్టమైనటువంటి స్థితి ఏ కుటుంబములో అయితే ఉంటుందో, ఏ విశ్వాస జీవితంలో అయితే ఉంటుందో వారి ఎడల దేవుడు ఏం చూపెడతాడు? పరిపూర్ణమైన కటాక్షమును అగుపరుస్తూ ఉంటాడు. కొన్ని పర్యాలు మనం చెప్తాం, నేను ఎంతగా దేవుడిలో ఉండినా, ఎంతగా నేను ఉపవాసాలు ఉండినా, ఎంత ప్రార్థనలు చేసినా నా కుటుంబంలో అది లేదు, ఇది లేదు, ఆ కొరత, ఈ కొరత, ఇంకా అది ఇది అని మనము ఎన్నోసార్లు మనం ఏం చేస్తూ ఉంటాము? బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. ఏమి కారణము అని మన ప్రశ్న వేసుకుంటే అది మన యొక్క అంతరంగ పురుషునికి సంబంధించినటువంటి విషయం. దేహ సంబంధంగా మనము
బాహ్య ప్రపంచానికి బాగా అగుపరచబడచ్చు. బాహ్య ప్రపంచం మనం చూసినప్పుడు వీరు బాగున్నారు అనుకోవచ్చు, కానీ నీలో ఉన్నటువంటి నీ మనస్సు ఎలాగుంది? యథార్థమైనటువంటి మనస్సు నీవు కలిగి ఉంటే దేవుడు కూడా అలాగే నీ ఎడల పరిపూర్ణమైన కటాక్షాన్ని చూపెడతా. నీవు నీతిని అనుసరించి జీవించే వ్యక్తివి అయితే, దేవుని యొక్క వాక్యమును అనుసరించేటువంటి వ్యక్తివే, కుటుంబమే, సంఘమే అయితే మనందరి ఎడల కూడా ఆయన యొక్క పరిపూర్ణమైన కటాక్షమైనటువంటి మన మీదికి దిగి వస్తుంది. హల్లెలూయా. మన వాక్యంలో మనం గమనించినట్లయితే నిజంగా దేవుడు సొలొమోను ఎవరిని బట్టి ఆశీర్వదిస్తున్నాడు? ఎవరిని బట్టి? తన తండ్రి అయిన దావీదు ఎటువంటి వాడో ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. నా తండ్రి ఈ విధంగా ఉన్నాడు, నీతిని అనుసరించినటువంటి వాడు, సత్యాన్ని అనుసరించినటువంటి వ్యక్తి, యథార్థమైనటువంటి మనస్సును కలిగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ తండ్రి నీ తల్లి కలిగి ఉన్నటువంటి ఆ మంచి ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితం కనుక జీవిస్తే నీ బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తాడు? నీ బిడ్డలను ఏం చేస్తాడు? పరిపూర్ణము కటాక్షము ఆయన ఎడలు చూపించి తగ్గించిన తల్లిదండ్రులు ఆ కటాక్షమును బట్టి వారు కలిగి ఉన్నటువంటి అదే స్థానాన్ని తమ బిడ్డలకు కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రుల స్థానంలో మనం ఉన్నప్పుడు మనము దేవుని దృష్టిలో నీతిని, సత్యమును, యథార్థమైనటువంటి మనస్సును మనము కలిగి అనుసరించి జీవించడం మనకు మంచిది. మన తర్వాత మన బిడ్డలు తన తరములకు కూడా అది ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా మార్చబడిపోతారు. ఆ ఆశీర్వాదకరంగా మార్చబడిపోయేటువంటి ఆ స్థితి నీ ద్వారా రావాలని నువ్వు కోరుకోవాలి. అందుకే సొలొమోను అంటున్నాడు, ఈ రోజున నేను ఉన్నట్లుగా, ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుడు కూర్చుండబెట్టి అతని ఎంతో మహాకృపను చూపి ఉన్నావు. నాకు చాలా సంతోషం ప్రభువా. అయితే మరలా ఏం కోరుకుంటున్నాడంటే నాకు జ్ఞానము కావాలి అని కోరుకుంటున్నాడు. సిరి సంపదలు కోరుకోలేదు, వేరే ఏవి కూడా ఉద్దేశించి దేవుడిని అడగడం లేదు. ఇవన్నీ నువ్వు చూపెట్టావు, నా తండ్రి ఎడల పరిపూర్ణమైన కృపను చూపెట్టావు, కటాక్షం చూపెట్టావు, అన్నీ చేసావు. కానీ నా జీవితంలో నాకు కావాల్సింది ఏమిటంటే నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలులను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఎడల, దేవుని ఎదుట మనం ఏమి అడిగినను ఆయన మనకు అన్నిటిని కూడా ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అయితే మనం అడిగేటువంటిది ఎలా ఉండాలంటే ఆయన చిత్తానుసారమైనటువంటి విధంగానే ఉండాలి. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది మనం అనుకోవడం, ఆయన చిత్తములకు వ్యతిరేకముగా కానీ, ఆయనకు ఇష్టం లేనిది కానీ, ఆయనకు దుఃఖము కలిగించేది కానీ మనము ఆయనలో అడగకూడదు. ఒకవేళ అడిగితే దేవుడు ఇస్తాడా? ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాల్సిందే, ఉపవాసాలు ఉండవలసింది, ఏమైనా చేసుకోవాల్సిందే. కానీ కార్యం మాత్రము జరగదు. వాక్యం అనుసరిస్తుంది. నేను బాలుడు, నేను ఈ కార్యములు జరపడానికి నాకు బుద్ధి చాలదు ప్రభా, నాకు బుద్ధి దయచేయి. నాకు బుద్ధి అవసరం, వివేకమైన హృదయం అవసరం, జ్ఞానం అవసరం. ఇన్ని లక్షల మంది ప్రజలు నడిపించాలంటే నా వల్ల కాదు అని దేవుని ఎదుట మొరపెడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో యెహోషువను కూడా మనం గమనించుకుంటే, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ కూడా ఏం చెప్పాడు దేవుని దగ్గర? ఇలాగే నేను ఈ ప్రజలందరినీ నడిపించలేదు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నమాట, నేను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని ఎట్లా ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి సొలొమోను కోరుకుంటున్నటువంటి ఏమిటంటే దేహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు కోరుకోలేదు, కానీ ఆ ప్రజలందరినీ కూడా నడిపించడానికి వివేకము గల హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఇంత గొప్పదైనటువంటి జనానికి తీర్పు తీర్చగలవాడు ఎవడున్నాడో? నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లుగా నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఈ మనవిని దేవుడు ఏం చేశాడంటే ఆయనకు అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఇచ్చేశాడు. చెప్పినటువంటి సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగగా న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచు ఉన్నాను, బుద్ధి వివేకముల గల హృదయము నీకు ఇచ్చుచు ఉన్నాను.
పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచూ ఉన్నాను. అందువల్ల నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. హల్లెలూయా. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లుగా నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. హల్లెలూయా. సొలొమోను చేసిన ప్రార్థనకు దేవుడు ఇస్తున్నటువంటి జవాబు. ఈరోజు మనం చేసే ప్రార్థనకు కూడా దేవుడు ఏమి ఇవ్వాలా? జవాబుని ఇవ్వాలి. ఆయన మొదట తన తండ్రిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. తన తండ్రి ఎటువంటి వాడో, ఏ విధమైన మనస్సు కలిగిన వాడంటే యథార్థమైన మనస్సు కలిగిన వాడు. ఈ రోజున మనుషుల యొక్క జీవితంలో తన మనస్సులో కనుక మనం చూస్తే యథార్థత అనేటువంటి కోల్పోయాడు. యథార్థమైనటువంటి మనస్సు చాలా మంది జీవితాల్లో లేదు. దేవుని మందిరంలో ఒకలాంటి మనస్సు, మందిరముల వెలుగులో ఒక మనస్సు, గృహాలలో ఒక మనస్సు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మనస్సు, ఈ విధంగా రకరకాలుగా తమ మనస్సులను చెరుపుకుంటూ మార్చుకుంటూ ప్రవర్తించేటువంటి ప్రవర్తన చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడతాడు, మంచి మాటలు పలుకుతూ ఉంటాడు. అదే ఆ వ్యక్తి మరుగైపోతే, ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే ఆ వ్యక్తి యొక్క మనసు ఎటువంటిది? యథార్థమైనటువంటిది కాదు. హల్లెలూయా. మనిషి ముందు మనిషిని పొగడటము, మనిషి వెళ్ళిపోతే ఆ మనిషిని గురించి చెడుగా మాట్లాడటం, అలా చేస్తే అది యథార్థమైన మనసు కాదు. దేవునికి అటువంటి మనసు ఉందామా? లే. మన దేవుడు ఎటువంటి వాడని చెప్తున్న వాక్యము యథార్థవంతుడు, నీతిమంతుడు. ఎన్ని ఉన్నాయి దేవునికి మంచి మంచి గుణాలు. అంత ఉన్నతమైనటువంటి దేవుని మనం కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన రక్తము ద్వారా కడుగబడినటువంటి మన జీవితాలలో కూడా మనలో యథార్థత అనేటువంటిది మనకు అవసరం. ఆ యథార్థమైనటువంటి మనసు కనుక నీకు ఒక చక్కటి వాక్యం అనుసరించేటువంటి అనుభవంలోనికి నేను వస్తాను. ఆ తర్వాత నీతిని అనుసరించేటువంటి స్థితి నీలోకి వస్తాను. నీతిని సత్యమును అనుసరిస్తూ యథార్థమైనటువంటి మనస్సును నీవు కలిగి జీవించడానికి దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. హల్లెలూయా. ఇటు చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దావీదులో ఉన్నటువంటి గుణగణాలను బట్టి ఆయన దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షము పొందినటువంటి విధంగా ఈ రోజున నేనున్నట్లుగా ఆ సింహాసనం మీద నీవు నన్ను కూర్చుండబెట్టావు అని సొలొమోను మాట్లాడుతున్నాడంటే, నిన్ను బట్టి నీ బిడ్డలు కూడా దేవుడికి ఇటువంటి ప్రార్థన చేసేటువంటి స్థితిలో కాదు. నన్ను బట్టి నా బిడ్డలు, వారి బిడ్డలు ఎలా ఉండాలంటే, నేను ఏ దీవెనకరమైన స్థితిలో నేను ఉంటినో, ఏ ఆధ్యాత్మికమైన స్థితిని నేను కలిగి జీవిస్తూ ఉంటినో, ఆ స్థితిని బట్టి నా దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదించినో, ఏ విధంగా తన కటాక్షమును పరిపూర్ణముగా చేసినో, ఆ పరిపూర్ణమైనటువంటి ఆ కటాక్షము బట్టి నన్ను నా దేవుడు ఆశీర్వదించాడు అన్నటువంటి సాక్షిగా మన బిడ్డలు బ్రతుకున్నట్లుగా మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? అది మంచిదంటారా కాదంటారా? మంచిది. చాలా మంది తల్లిదండ్రులకు దేవుడు బిడ్డలు ఇస్తే ఆ బిడ్డలు ఈ రోజున వారు పొందుకున్నటువంటి దీవెన ఆశీర్వాదకరమైన జీవితాలలో లేదు. కారణం ఏంటంటే, ఒకవేళ తల్లిదండ్రులు కూడా ఆశీర్వాదం లేదేమో, ఆ దీవెనకరమైన జీవితం లేదు. ఏం కారణం అంటే, దేవుని యొక్క నీతిని సత్యమును యథార్థమైన మనస్సును కలిగి జీవించకపోయినందున వారికి ఇచ్చిన సంతానము కూడా ఎలా ఉందంటే చెడిపోయిన స్థితి. ఏమాత్రము కూడా నీతి న్యాయమును అనుసరించేటువంటి స్థితిలో లేక, సత్యమును అనుసరించలేక, యథార్థత అయినటువంటి మనస్సు లేక జీవించిన కారణాన్ని బట్టి వారి బిడ్డలలో కూడా ఆ విధమైనటువంటి స్థితిని పరిపూర్ణమైనటువంటి దేవుని కటాక్షము వారి ఎడల పడకపోవడానికి కారణములుగా తల్లిదండ్రులు మిగులుతూ ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ మనం బాధపడుతుంటాం కొన్నిసార్లు, అయ్యో నా బిడ్డ ఇలాగే ఉంది, నా కొడుకు ఇలాగే ఉన్నాడు, మారలేదు, ఎవరు మారలేదు, వారి మనసులు ఇలాగే ఉన్నాయి, కఠినము. ఈ విధంగా మనము ఎన్నోసార్లు మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర గోజాడుతాం, మొరపెడతాం, ప్రార్థన చేస్తాం. నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా, ఎంతగా నీవు మొరపెట్టినా, ఎంతగా నీవు ఎన్ని చేసినా, మొదట దావీదులో ఉన్నటువంటి గుణగణాలు నీలో ఉంటే నీవు సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి, యథార్థమైన మనస్సు నీవు కలిగి ఉంటే దానిని బట్టి నిన్ను దేవుడు తన కృపను పరిపూర్ణంగా నీ పట్ల చూపెట్టి నీ బిడ్డలు కూడా అదే స్థితిలో తీసుకుని వస్తారు. మరి ఈ రోజున మన కుటుంబాలలో మనం ఎలా ఉన్నామో, మన బిడ్డలు ఎలా ఉన్నామో ఆలోచన చేయాలి.
మనం కనుక యథార్థమైనటువంటి మనస్సు కలిగి జీవిస్తే ఆ యథార్థమైనటువంటి మనస్సును బట్టి దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా. మన మనస్సు దేవుడు మనం చూస్తే ఎలా ఉండాలి? అందులో యథార్థత ఉండాలి. యథార్థంగా ఉండేది కష్టమా సులువా? కష్టమా? అంటే తప్పులు చేసే వాళ్ళకి కష్టం, అంతే కదనా? తప్పులు మాట్లాడే వాళ్ళకి, తప్పుడు పనులు చేసే వాళ్ళకి యథార్థంగా ఉండడము చాలా కష్టము. అందుకే మనకు యథార్థమైన మనస్సు కలిగి జీవించాలి అంటే మనకు చాలా కష్టం. ఎందుకంటే దానిని మనం విడిచిపెట్టి ఉండలేం. మనుష్యుని దేవుడు ఎవరి పోలికను చేశాడు? ఎవరి స్వరూపంలోమా? ఎంతమందికి తెలిసి ఈ సత్యమో? దేవుడు నన్ను, నాకు ఇచ్చిన బిడ్డలను ఎవరి స్వరూపంలో చేశాడని. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, కరెక్ట్గా చెప్పాలా? ఇప్పుడు మీరు మరొకరిని కానీ, దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలను కానీ ఎలా పిలుస్తారు? మీరు ఎంతమంది పేరు పెట్టి పిలుస్తారు? పేరు లేకుండా, ఊరు పేరు లేకుండా ఇంకా వేరే స్లాంగ్లోకి పోయి ఎంతమంది మాట్లాడతారు? రారా, పోరా, వాడు, వీడు అని ఎంతమంది మాట్లాడతారు? చాలామంది. అలాగే మన పోలిక, దేవుని పోలికలో మనం చేసినప్పుడు మనము ఒకరిని ఒకరు ఎలా చేసుకోవాలా? గౌరవించుకుంటూ పిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు, వీడు, రారా, పోరా, ఏమే, రాయే, పోయే, కూసయ్యే, లెయ్యే, పైకి అన్నామనుకోండి. దేవుని పోలికలో మనం ఉన్నప్పుడు మనం ఎవరిని అవమానించినట్లు? మరి అంత మంచి పోలిక మనకి ఇచ్చి ఒక పేరు పెడితే మనం ఇట్లా భాష కన్నా మాట్లాడామనుకోండి, దేవుడు ఏమంటాడు మనల్ని? నువ్వు ఎవడో నాకు సంబంధించినవాడు కాదు దాని అర్థం, అంతేనా? అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై గార్డెన్. ఎవరిని తరిమాడు ఆ రోజున? ఆదాము వాళ్ళు తరిమాడు. దేవుడు చెప్పిన మాట విని ఉంటే మనము ప్రతి వారిని కూడా మనం ఎలా చూస్తామంటే గౌరవంగా పిలుస్తాం. చిన్నలైనా పెద్దలైనా ఎవరినైనా కూడా మనం ఎలా పిలుస్తాము, ఎలా సంబోధిస్తాం వాళ్ళని? ప్రేమగా. హల్లెలూయా. యథార్థమైన మనస్సు దేవునికి చాలా ఇష్టం. అది లేదు అంటే మనం తప్పు మార్గంలో ఉన్నాము దాని అర్థం. అందుకే అది మనకు చాలా చాలా కష్టము. యథార్థమైన మనసు కనుక లేకపోతే భలే కష్టం మనకి. అది ఉండాలంటే అబ్బాబ్బా నా వల్ల కాదు, ఇంకో నెక్స్ట్ వీక్ నుంచి చూద్దాంలే, యథార్థంగా ఉంటాను అని చెప్తాం కదా. ఎందుకనంటే మనలో సరి చేసుకోవాల్సినవి ఇంకా ఏమేమో ఉన్నాయి కాబట్టి దేనికి వాయిదాలు వేస్తూ వస్తామంటే భక్తికి సంబంధించిన విషయాలన్నీ వాయిదాలు వేసుకుంటూ వస్తాం. అందుకే దేవుని యొక్క కటాక్షం పరిపూర్ణంగా మన ఎడలు రావాలి అని అంటే మనము దేవుని యొక్క సత్యమును, నీతిని, యథార్థమైనటువంటి మనస్సును మనం కలిగి జీవిస్తే అప్పుడు దేవుడి యొక్క కటాక్షం పరిపూర్ణంగా మన మీద, మన పిల్లల మీద, కుటుంబం అంతటి మీద కూడా ఉంటుంది. హల్లెలూయా. మన బిడ్డలు చేసే ప్రయత్నాలు ఎలాగుంటాయి? సఫలమవుతూ ఉంటాయి. భర్త చేసే పనులు సఫలమవుతాయి, భార్య చేసే పనులు సఫలమవుతాయి. ఆ కుటుంబము రాతి నేల మీద కట్టబడినటువంటి ఆ యొక్క మంచి గృహముగా, నివాసయోగ్యమైన గృహముగా ఎలా కట్టబడుతుందో ఆ విధంగా ఆత్మీయ జీవితంలో ప్రతి కుటుంబము కూడా కట్టబడుతూ వస్తుంది. హల్లెలూయా. అంతేగాని నీదొక దారి, నాదొక దారి, నీది గోదావరి, నాది ఈ దారి అని అనుకుంటే అనుకో, ఎవరికి వాడే యమునా తీరి అన్నట్టు ఉంటా. వాడు వస్తే రావచ్చు, లేకపోతే ఇది వస్తే రావచ్చు, లేకపోతే పోయా, పిల్లలు వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు అని మనం అనుకోండి వచ్చేస్తే ఇట్లనే సావుకు వచ్చినట్లు ఇంటికి ఒకరు ఇద్దరు వచ్చి పోతా దర్శించుకొని పోతా ఉంటారు. హల్లెలూయా. మనం దేవుని మందిరానికి ఎలా రావాలా? కుటుంబాలుగా రావాలి. ఉదయకాల ప్రార్థనలో కూడా ప్రతిరోజు చేస్తాను ఈ ప్రార్థన. కుటుంబాలుగా రావాలి స్వామి. వాళ్ళకి ఇచ్చిన వ్యాపారాలు దీవించండి, ఉద్యోగాలను, కూలి పనులు, వ్యవసాయము అన్నిటినీ దీవించిన ఆయన. అయితే కృతజ్ఞతగా విశ్రాంతి దినం అందరూ కూడా ఎక్కడ ఉండాలని? దేవుని యొక్క సన్నిధానంలో గడపాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మనుషుల్లో ఏం కనపడలేదు? మార్పు కనపడలే, ఇంకా కరగలేదు, ఇంకా రాళ్ళు అట్లే ఉన్నాయి. అంటే ఒక్కొక్క రాయి 2 రాళ్ళు కాదు, చాలా రాళ్లతో నింపబడిపోయిన హృదయాలు ఉండొచ్చు. అందుకే ఆ కఠినమైన హృదయాలన్నీ కూడా కరగాలంటే ఇంకా టైం తీసుకుంటూ ఉంటారు. కరగడం లేదు. ఇంకా దాన్ని కరగాలంటే ఏం పోయేలా? యాసిడ్ పోయేలా రానెక్క చెప్పింది. హల్లెలూయా. యాన్న ఎత్తుకొచ్చి పోసేసావు ఒక స్వామి, తీయండిరా గుండెకాయలు అని చెప్పి పైకి ఒక మూత ఒక మూత అనేసి మళ్ళీ అంతే. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ విధంగా దావీదు ఎడల దేవుడు చూపెట్టినటువంటి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం అగుపరిచాడు. కాబట్టి ఈ రోజున నేను నా తండ్రి కూర్చున్నటువంటి సింహాసనం మీద నేను కూడా కూర్చోడటానికి నీవు కృప దయచేసావు అనేటువంటి ఆ కృతజ్ఞత భావముతో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన బిడ్డలు, మన కుటుంబం కూడా నీవు కలిగి ఉన్నటువంటి ఆ దీవెన, ఆధ్యాత్మికమైనటువంటి విలువలను కనుక నీ బిడ్డలకు నీవిస్తే, వారు ఆనందించిన, వారు అనుభవించినటువంటి దేవుని యొక్క కృపను నీ బిడ్డలు కూడా పొందుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము నానా రకాల ఆలోచనలు, నానా రకములైన క్రియలు, పనులు మనలో ఉంటే మన బిడ్డలు కూడా అదే మార్గములో నడుస్తారు తప్ప వేరొక మార్గంలోనికి పోలేరు, దేవుని వైపు తిరగలేరు. వారి దృష్టిని దేవుని వైపు మళ్లించడానికి అవకాశమో ఉండదు. కుటుంబంలో సరైనటువంటి అనుకూలత ఉండదు. అందుకే వాక్యం ఏమంటుందంటే, ప్రభుల వారు అంటున్నాడు, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక అని చెప్తున్నాడు. దావీదు కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంటే, యథార్థముగా, అనుకూలముగా సత్యమును, నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగిన వాడు. అయితే తన కుమారుడైన సొలొమోను చేసిన ప్రార్థన కూడా ఎలాగుందంటే, దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనది గనుక ఆయన అడిగినది, అడగనిది కూడా దేవుడు ఆయనకి చేశాడు. ఐశ్వర్యమును అడిగాడు, ఇంకా ఏమేమి కావాలో, శత్రువుల మీద విజయాన్ని, ఇవేమి అడగలేదు. కాబట్టి నీవు ఆయన అడిగినందును బట్టి ఏమి చేశాడంటే, ఐశ్వర్యము, ఘనత అడగకపోయినప్పటికీ కూడా నేను వాటిని కూడా నీకు ఇచ్చుచూ ఉన్నాను. అందువల్ల నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండబోడు అని చెప్పేశాడు. హల్లెలూయా. ఆ దీవెన మనకు కావాలి, ఆ ఆశీర్వాదం మనకు కావాలని మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే దేవుని దృష్టిలో నీవు ఎలా ఉన్నావంటే, యథార్థమైనటువంటి మనస్సు నీవు కలిగి ఉన్నావు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఒక్కోసారి కొన్ని ఒప్పందాలు చేసుకుంటాం కదా. ఈ సంవత్సరం నుంచి నేను ఈ విధంగా బ్రతుకుతా అని ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయానికి కట్టుబడి మనం జీవిస్తే నీవు తీసుకునే వాగ్దానము కంటే అది చాలా గొప్పది. హల్లెలూయా. నీవు తీసుకునే వాగ్దానం కంటే నీ నడవడికను మార్చుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంటావు చూసావా, అది మంచిది, అది చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ శ్రేష్టత్వాన్ని చాలామంది వృధా చేస్తున్నారు, దాన్ని పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా కాపాడిన ప్రభువా, వచ్చే సంవత్సరం దీనికన్నా బాగా డబ్బు సంపాదించాలి, బంగారం ఇంకా కొనుక్కోవాలి, 20,000 గ్రామ్ అయినా కానీ కొనాల్సిందే అని ఇట్లాంటి ఆలోచనలు మనకు ఉంటాయి. కానీ పోయిన సంవత్సరం ఈ పనులు చేయలే, వాక్యం చదవలా, ప్రార్థన చేయలే, పరిశుద్ధంగా లేను, అది లేదు, ఇది లేదు, ఎన్ని ఉంటాయి మనలో. వాటిని ప్రభువా ఈ సంవత్సరము ఇవి చేస్తా నేను అని ఒప్పుకుంటే ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది, అభివృద్ధి చెందుతుందా లేదా? చెందుతుంది. హల్లెలూయా. అది గొప్పదా? నీవు తీసుకునేటువంటి ఒక చిన్న కార్డు ముక్కలో రాయబడిన ఒక వాక్యం గొప్పదా? నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ బతుకు మార్చుకుంటే అప్పుడు ఇది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది, పని చేస్తుంది. నువ్వు అది చేయకుండా దీన్ని తీసుకొని ముద్దు పెట్టుకొని అబ్బా బల్లే వచ్చింది ఈ వారము, ఈ సంవత్సరం అని అనుకుంటే అది నీకు మాత్రమే జరిపా. నీ ఆనందం, నీ దేహానికి, నీ శరీరానికి ఆనందం తప్ప లోపలది ఎందుకు పనికిరాదు. దేవుడు అదే చెప్తాడు. ఆయన షరతులు పెట్టి ఆశీర్వదిస్తాడు, కానీ ఉత్తనే దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనందరూ కూడా. షరతులు మొదట గమనించాలి. షరతులు ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి షరతులు. అవన్నీ మనం అనుసరించి జీవిస్తేనే మనకు దేవుడు ఏమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు, దీవెనిస్తాడు. ఆ ఆశీర్వాదం ఎలాగుంటుందంటే, నీవు ఆ షరతులను ఏవైతే నువ్వు పాటించావో వాటి కంటే కూడా ఉన్నతమైనటువంటి దీవెన, ఆశీర్వాదం అనేది దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అది గమనించాలి. ఎన్నో మనం ఒప్పుకుంటాం, 1 కాదు 2 కాదు, ప్రభువా నేను దశంభాగా లేకపోయినాను, ఈ సంవత్సరం నుంచి ఒకవేళ ఇస్తానేమో అని చెప్పావనుకో, అది నీ మనసుకు ఒకవేళ దుఃఖమే, కష్టమే, ఆయాసంగానే ఉంటుంది. అయినా ఒప్పుకున్నావు అనుకో, దాన్ని చేయటానికైనా నువ్వేం చేస్తావు? చేస్తావా? చేయవా? చేస్తారు. మనం ఏమీ ఒప్పుకోము, ఏమీ నిర్ణయాలు తీసుకోము. ఎలాగ మరి బ్రతుకులు మారుతాయి? అర్థమవుతుందా? లేదు, నాలో పలానా బలహీనత ఉంది, ఆ బలహీనత ఈ సంవత్సరం వదిలేస్తా ఉండ, ఇదిగో కొత్త సంవత్సరం 2026లో నేను ఈ విధంగా బ్రతుకుతాను స్వామి అన్ని ఒప్పుకొని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ పని చేస్తావా? ఒకవేళ ఆ పని చేసినప్పుడల్లా నీకు ఏది జ్ఞాపకం వస్తుంది? నువ్వు చెప్పిన ఆ మాట జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు నిన్ను దేవుడు చూసి ఏమంటే తెలిసిన, నీవు యథార్థమైనటువంటి మనసు నీవు కలిగి జీవిస్తూ ఉన్నావు దాని అర్థం. నీవు ఒప్పుకొని విడిచిపెట్టిన దానిని
మరలా చేయడానికి సాతాను ప్రేరేపించినా దానిని చేయకుండా ఉంటే అది దేవునికి ఎలా ఉంటుందంటే యథార్థమైనటువంటి మనస్సు. హల్లెలూయా. ఆ యథార్థతను దేవుడు చూస్తాడు. కాబట్టి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి యథార్థమైన మనస్సును బట్టి, సత్యమును బట్టి, నీతిని బట్టి, దేవుని దృష్టికి అనుకూలముగా వాటన్నిటిని కూడా అనుసరించి జీవించాడు. కాబట్టి అతని ఎడల దేవుని యొక్క పరిపూర్ణమైన కృపను అగుపరిచినాడు అనేది వాక్యం సెలవిస్తోంది. ఆ పరిపూర్ణమైన కృప, ఆ కటాక్షము నీవు పొందుకుంటే నీవు నీ బిడ్డలు తరతరములకు వరకు కూడా ఆ దీవెన అలాగ వస్తూ ఉంటుంది. ఆ ఆత్మీయత కూడా అలాగే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు, మన పితరులు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన వారైతే వారి బిడ్డలు కూడా ఎలాగ వస్తూ ఉంటారు? అదే వరుసలో వస్తూ ఉంటారు. కానీ మార్గము తప్పిపోయేటువంటి పరిస్థితి ఉండదు. వారు గనక సరైన మార్గంలో జీవించకుండా ఇష్టం వచ్చినట్టు లోకానుసారంగా జీవించి ఉంటే వారి బిడ్డలు కూడా ఆటోమేటిక్గా మార్గము తప్పిపోయి జీవిస్తూ నడుస్తూ అటు ఇటు లేస్తా పడతా ఉంటారు. అంతే, అదొకటే మనకు తెలిసిపోతుంది. అందుకే దేవుడు కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించాలంటే ఆ కుటుంబ యజమానురాలు ఎలా జీవించాలో ఆ విధంగా జీవిస్తేనే వారి బిడ్డలను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయం మనం గమనిద్దాం. రెండవదిగా మనం చూస్తే రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 26, 27. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు సర్వకాలము అంటియుండునని, వాడు మంచు వలె తెల్లనైన కష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకి వెళ్ళెను. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఇది ఎవరిని గూర్చినటువంటి మాటలమా? గెహజీ. ఎందుకు ఆ స్థితి వచ్చేది? కుష్ఠరోగం ఎవరికి వచ్చేది? నయమానుకు వచ్చారు. నయమానుకు వచ్చినటువంటి కుష్టు, దానిని బట్టి ఎవరి ఎద్దకు వచ్చాడు? ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చి యోర్దాను నదిలో స్నానం చేసిన తర్వాత అతనికి కలిగి ఉన్న కుష్టంతా పోయారు. ఆయన కృతజ్ఞతగా ఆయన తెచ్చినటువంటి కానుకలు ఇవ్వకపోతే ఎలీషా దానిని అంగీకరించాడా, నిరాకరించాడా? నిరాకరించాడు. నాకు అవసరం లేదు, నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. అయితే ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి ఆ గేహజీ మాత్రం ఏం చేసినాడు? ఆశించినట్టుగా వాక్యం పొడుస్తాడు. ఎందుకంటే ఆయన అత్యాశాపరుడు. గేహజీ అత్యాశాపరుడు. ఆ అత్యాశ ఉన్నది కారణాన్ని బట్టి ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనం గమనిస్తే ఆయన అంటాడు ఆ నయమానుతో, ఏమంటాడు తెలుసా? నా యజమానునికి మనస్సు లేకపోయినా కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనానో తీసుకుందని అనుకుని నయమానును కలుసుకున్నట్టుకే పోవచ్చు ఉండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్తున్నాడు. చూడండి, ఎలీషా వద్దనుకున్నటువంటి లోక సంబంధమైనటువంటి బహుమతులు, కానుకలు, వెండి బంగారములు, వస్త్రములు ఏ ఉన్నా కానీ వాటిని వద్దనుకున్నాడు. అయితే తన యొద్ద దేవుని యొక్క సేవకుడిగా ఉన్నటువంటి ఆ యొక్క గేహజీ మాత్రము ఈ లోకాశల వైపు చూచాడు. కాబట్టి వెళ్ళిపోతున్నటువంటి నయమానును వెంబడిస్తున్నాడు. ఎలా వెంబడించాడంటే పరుగులు తీస్తూ వెళుతున్నాడు, పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలీషాలో మనం చూస్తే యథార్థమైన మనస్సు కనిపిస్తూ ఉంది. దేవుని పని చేశాడు, ఆశించలేదు. దేవునికి మహిమ కలిగినటువంటిగా విధంగా కార్యాలు చేశాడు, ఏది ఆశించలేదు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నీవు యోర్దాను నదిలోనికి వెళ్ళి స్నానం చేయాలని చెప్పాడు. అంతే. ఆయన అన్నాడు, నా దగ్గర అనేకమైనటువంటి శ్రేష్టమైన నదులు ఉన్నాయి, అందులోనికి వెళ్ళి నేను స్నానం చేస్తా. ఈ యోర్దాను నదిలో నాకు స్నానం చేయడానికి నాకేమంత
అవసరం లేదని నయమాను తిరస్కరించాడు. అయినా కుష్టుపోలేదు. అయితే నిజంగా మరలా పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు ఎలీషా యొక్క మాట విన్నాడు కాబట్టి ఆ మాట వినినందున యోర్దానులోనికి వెళ్ళి స్నానం చేశాడు. పసిపిల్ల దేహం వల్లే మార్చబడిపోయాడు. మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. ఎందుకు యోర్దానును అక్కడ పరిచయం చేశాడంటే యోర్దానులో ఖచ్చితమైన బోధ ఉంది, పశ్చాత్తాపం ఉంది, మారు మనసు ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యోర్దాను అనుభవంలోనికి నువ్వు వెళితే కానీ నీ దేహమునకు పట్టినటువంటి కుష్టు నిన్ను విడిచిపెట్టిపోవడం అసాధ్యము దాని అర్థం. ఈ రోజున మనుషులైనటువంటి ప్రతి వారిలో కూడా యోర్దాను అనుభవమును గూర్చి అవగాహన ఉండాలి. ఎన్నో పర్యాలు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యోర్దానులో ఖచ్చితమైన బోధ, పశ్చాత్తాపము, మారు మనస్సు అనేటువంటిది ఉంది. ఆ రోజున బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అదే మాట్లాడుతున్నాడు. బాప్తిస్మం ఇస్తున్నప్పుడు సర్ప సంతానమా, రాబో ఉగ్రతను గూర్చి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఈ మాటలన్నీ కూడా చూస్తే ఖచ్చితమైన బోధ, అపోస్తుల బోధ. పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే మీరందరూ కూడా బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు. ఈ మాటలన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ప్రతి విశ్వాసిని, ప్రతి వ్యక్తిని కూడా అక్కడ ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ ఉన్నాడు, ఖండిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు. ఇంత గొప్ప కార్యము ఈ రోజున ఆ యొక్క ఎలీషా కూడా నయమానుతో మాట్లాడుతున్నాడంటే నీవు కలిగి ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి నీవు మారవలసినవి ఉన్నాయి. అవన్నీ కూడా మానుకుంటే తప్ప పశ్చాత్తాపము, మారు మనస్సు, ఖచ్చితమైన బోధకు నీవు విధేయత చూపెడితే ఆ యోర్దాను అనుభవంలోనికి కనుక నీవు వెళ్ళగలిగితే ఆ యోర్దాను అనుభవాన్ని బట్టి నీకు కలిగినటువంటి ఆ కుష్టి అనేటువంటిది నేను విడిచిపెట్టి పోతాది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఎంతోమంది జీవితాల్లో కూడా ఆ కుష్టు అన్నటువంటి పాపము, శాపము పట్టి ఎంతోమందిని కృంగదీస్తూ ఉంది. సాతానుడు తన వైపు తిప్పుకుంటున్నాడు, లోకాన్ని చూపిస్తున్నాడు, శరీరాశల వైపు పరిగెడుతున్నారు. కాబట్టి అటువంటి వారందరికీ ఏ అనుభవం కావాలి అంటే యోర్దాను నది అనుభవం కావాలి. ఎలీషా యథార్థమైనటువంటి మనస్సు కలిగినవాడు కాబట్టే ఆ యొక్క వచ్చిన నయమాను యుద్ధ నుండి ఏది ఆశించకుండా అతనికి ఏది అవసరమో దానిని చేయమని చెప్పాడు. కానీ అతని యొద్ద కొంత సొమ్మును కాజేసో లేకపోతే అతని దగ్గర తీసుకొని ఇప్పుడు నువ్వు వెళ్ళు, నీకు ఇది కార్యం జరుగుతుందని చెప్పాడా? చెప్పలేదు, చెప్పడు కూడా. కానీ ఈ రోజున ఈ వాక్యానుసారంగా మనం చూస్తే ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు, వేల మంది, లక్షల మంది వెళ్ళేటువంటి స్థలాల్లో ఈ విధముగానే జరుగుతోంది. ఆశిస్తారు, ఎందుకంటే ఆశాపరులైపోయారు. తమ్మును తాము సొమ్ము చేసుకోవడానికి, సొమ్మును సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ మనుషులను మభ్యపెట్టి వేరే మార్గములు నడిపిస్తూ యేసు వైపు తమ దృష్టిని మళ్లించి వారి వైపునకు తిప్పించి ఈ విధముగా మనుషులను ఎంతోమంది ఏం చేస్తున్నారంటే అమాయకమైన ప్రజల వద్ద చాలా చాలా చేయలేనటువంటివన్నీ కూడా చేసి దోచేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలీషా అలా చేయలేదు. కానీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి గేహజీ మాత్రము ఆశ కలిగినటువంటి వాడు, అత్యాశ కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క తెచ్చినటువంటి వస్తువులన్నింటినీ కూడా, సముదాయాన్ని అంతటిని కూడా ఏం చేసుకోవాలనుకున్నాడు? తీసుకోవాలని ఆశపడ్డాడు. పరుగులు తీస్తూ ఉన్నాడు. నయమాను రథం మీద వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ వ్యక్తి రథం వెనకనే పరిగెట్టుకుంటూ వెళ్తాడు. దేనికోసం పరిగెడుతున్నాడు? దేనికోసము? ధనము కోసం పరిగెడుతున్నాడు. హల్లెలూయా. ధనం కోసం పరిగెడుతున్నాడు. లోకం ఆకర్షించినప్పుడు పరుగులు తీయకూడదు. గేహజీలో ఉన్నటువంటి ఆ స్థితి ఉండకూడదు. ఈ రోజున ఆ విధమైన పరిస్థితులు ఎవరిలో అయితే ఉంటాయో వాక్యం సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు మూలమని వాక్యం బోధిస్తా. ఆ సమస్త విధములైన కీడునకు మూలమై ఉన్నటువంటి ధనాన్ని ఆశించి పరుగులు తీసేటువంటి వారు లేకపోలేదు. అందుకే వాక్యములో సెలవిచ్చిన రీతిగా చూస్తే ఆ యొక్క వాక్యం ఏమంటుందంటే, నయమాను అంటున్నాడు, క్షేమ సమాచారం అడిగిన తర్వాత, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను చూసారా వాటిని మీ దయచి. అందుకు నయమాను అంటాడు, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకో. బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు.
అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఎలీషా వాడిని చూచి గేహజీని అడుగుతున్నాడు, నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదు. ఎక్కడికి పోలేదు. అక్కడ ఎలీషా యొద్దను నయమాను యొద్దను గేహజీ ఏం చెప్పాడు? అబద్ధమే చెప్పాడు. యథార్థమైన మనసు లేదు కాబట్టి. యథార్థమైన మనసు ఉంటే లోకాన్ని ఆశించి ఉండడు, ఆ వెండిని ఆశించి ఉండేవాడు కాదు. నయమాను తీసుకొచ్చిన దాన్ని తీసుకోవడానికి పరుగులు తీస్తూ వెళ్ళి ఉండేటువంటి వాడు కాదు. యథార్థమైన మనసు లేదు కాబట్టే గేహజీ అడుగుతున్నప్పుడు, నేను ఎక్కడికి పోలేదే, నీ దాసు నేను ఇక్కడే ఉన్నాను అని ఇక్కడ అబద్ధం చెప్పాడు, అక్కడ అబద్ధం చెప్పాడు. అందుకే ఎలీషా అతనితో ఏమంటున్నాడు తెలుసా? ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? హల్లెలూయా, హల్లెలూయా. నా మనసు నీతో కూడా రాలేదా అని ఎలీషా మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత బాధాకరమైనటువంటి ఈ సమాచారం. ప్రతి వ్యక్తికి కూడా ఒక మనసాక్షి ఉంటుంది. మనం తప్పు చేసినప్పుడల్లా కూడా ఏది జ్ఞాపకం వస్తుంది? దేవుని వాక్యం జ్ఞాపకం వస్తుంది. ఫలానా రోజు ఈ వాక్యం నేను విన్నటువంటి ఈ వాక్యము ఈ విధంగా చేస్తే ఇది తప్పు, ఇది పొరపాటు, ఇది బలహీనత, దీనివల్ల శాపము, మరణము, నిత్య నరకం వస్తుందని నువ్వు విని ఉంటావు. ఆ విని ఉన్నటువంటి ఆ వాక్యము నీకు జ్ఞాపకం వస్తా. అది ఎలీషా అంటున్నాడు, ఆ మనుషుడు నిన్ను ఎదుర్కొన్నట్టుకు వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎందుకంటే ఎలీషాకు దాసుడిన ఎలీషా దగ్గర దేవుని సేవ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున ఆ ఎలీషా మనస్సు నాతో కూడా రాలేదా అని అంటున్నప్పుడు నిజంగా ఎంత అది మొహము చాటేసుకోవాల్సిన పరిస్థితులు చూడండి. దేవుని విషయాల్లో కూడా మన యొక్క కుటుంబ వ్యవస్థల్లో లేకపోతే సంఘ వ్యవస్థలో కూడా ఎన్నో పర్యాలు మనము చేయకూడనటువంటివి చేస్తూ ఉన్నప్పుడు దేవుని మనస్సు మనతో కూడా వస్తుంది. ఆ మనస్సు ఆ మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. అయినా కూడా వాటిని మనం అధిగమించి వాటిని ప్రక్కన పెట్టి ఉన్నీలే పర్వాలేదని మనంతటా మనమే సర్ది చెప్పుకొని మనం ఏం చేస్తుంటామంటే తప్పటడుగులు వేస్తూ తప్పుడు ఆలోచనలు చేస్తూ చేయవలసినవి చేయకుండా చేయకూడనివి చేస్తూ దేవుని దృష్టికి అనుకూలముగా బ్రతకలేక దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షము మన మీదకు రానియకుండా మనంతటా మనమే ఏమైపోతామో అడ్డుబండగా నిలబడుతున్న పరిస్థితులు చాలామందిలో కనిపిస్తున్నాయి. అందుకే అంటున్నాడు, నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎప్పుడు ఆ మనుష్యుడు ఆ నయమాను నిన్ను ఎదుర్కొన్నట్టుకు వచ్చుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అయితే పాపములో వచ్చాడు, అనారోగ్యముతో వచ్చాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తి స్వస్థత పొంది తిరిగి తన ఇంటికి వెళుతున్నాడు. అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తను తెచ్చినటువంటి వెండిని దుస్తులను ఆశించి నీవు పరుగులు తీసుకుంటూ వెళ్ళావు. నేను యథార్థమైన మనస్సును కలిగిన వాడను కదా, నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాస్యులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా గెహజీ అని అంటున్నాడు. మరి గెహజీ దానికి ఏమైనా సమాధానం చెప్పాడా? చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ ఏం చేశాడు? అబద్ధమాడాడు కాబట్టి. నయమాన్ దగ్గర అబద్ధం, ఎలీషా దగ్గర అబద్ధం. ఈ రోజున లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి, లోకరీతిగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకోవడానికి, అనేక మందిని ఆకర్షించబడటానికి ఏమి సంపాదించుకుంటున్నారు ఈ రోజున? ద్రాక్ష తోటలను, ఒలివ చెట్లను. చూడండి వాక్యంలో వ్రాయబడింది, ధనమును, వస్త్రములను సంపాదించుకుంటున్నారు. కానీ దేవుని వైపునకు మనుష్యులను తిప్పేటువంటి సేవకులు చాలా చాలా అరుదు. హల్లెలూయా, చాలా తక్కువ. అలాగే మనుషుల వైపు తిప్పుకుంటున్నారు. కానీ తమ ముందున్నటువంటి సంఘాన్ని, వేల మందిని, లక్షల మందిని వధువు సంఘముగా మార్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఖచ్చితమైన బోధించలేకపోతున్నారు. యథార్థమైన మనస్సు లేదు కాబట్టి ఆ యథార్థత లేనటువంటి మనసుతో మనుషులను మెప్పిస్తూ, మనుషులను నవ్వించుకుంటూ, మనుషులకు కావలసినటువంటి రీతిలో వారు బోధన చేస్తున్నారు తప్ప ఆ మనుషుడు చేస్తున్నది తప్పు, ఆ మనుషుడు నడుస్తున్న మార్గము తప్పు అని ఎత్తి చూపెట్టేటువంటి ఖచ్చితమైన అపోస్తలుల బోధ చాలామంది ప్రకటించడమో లేదు. హల్లెలూయా. అందుకే చాలామంది మనుషులు ఈ రోజున లోకంలో ఎలాగుందో సంఘంలో కూడా అలాగే ఉంది. కాబట్టి అక్కడ వారు సంతోషిస్తున్నారు, ఇక్కడ కూడా అదే సంతోషం ఉంటుందని వస్తున్నారు వేల మంది. వీరంతా నామమాత్రపు క్రైస్తవులు. ఎంతమందిని తప్పుద్రోవలు పట్టించి ఎంతోమందిని నరకానికి నడిపిస్తున్నటువంటి వారి రోజున అబద్ధ బోధకులు తయారైపోయారు. చూడండి, కావాలంటే మీరు కూడా దేవుని నామము మిమ్మల్ని బట్టే కదా దూషింపబడుతుందంటే ఇట్లాంటివే.
ఇట్లాంటి పనులే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. వాక్యం బోధిస్తా. దావీదుని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్లు వేయమని కాదు దేవుడు చెప్పింది. ఆయన ఆత్మలో పరవశుడై దేవుని ఎదుట ఆయన నాట్యం ఆడాడు. ఆ నాట్యాన్ని ముందు పెట్టుకొని వీళ్ళు కొత్త నాట్యాలు, కొత్త రకములైనటువంటి పొగలు, లైట్లు, రంగులువి వేసుకొని ఇన్ని చేస్తే ప్రజలు ఆకర్షితమవుతారా కారా? అవుతారు. హల్లెలూయా. యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు కనీసం మైకన్నా వాడినాడా? మనం వాడుతా ఉన్నాం. కొండ మీద కూర్చుంటే ఎన్ని వేల మంది ఉన్నారు? 5,000 మంది పైన. అంతమందికి దేవుడు కొండ మీద ప్రసంగం చేసినాడే. ఎట్లా చేసి ఉంటాడు దేవుడు? కట్టండ్రా స్టేజీ, లైట్లు వేయండిరా, పెట్టండ్రా పొగ అన్నాడా దేవుడా? ఏమీలే. కానీ ఈ రోజున అలా జరుగుతున్నవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటివి. చాలామందిని నాశనంలో నడిపిస్తున్నారు. కొంతమంది దేవ సేవకులు భారంగా చెప్తున్నారు, దయచేసి యవనస్తులను తప్పుదారి పట్టించొద్దండి, దయచేసి మీ బిడ్డలకు చెప్పండి అని పెద్ద దైవ సేవకులు. వారు బాగా చేశారు సేవలు, వాళ్ళ బిడ్డలకు మాత్రమో అది లేదు. వాళ్ళకు దుష్టాత్మ పట్టుకొని ఉంది, దురాత్మ పట్టుకొని వెలుగుదూత నడిపిస్తూ ఉంది వాళ్ళందరినీ. ఎంతమంది చూసే ఉంటారు మీరు, వందల్లో కాదు వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. అంతమంది ఎలాగ వచ్చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి అర్థం కావటంలే. యోర్దాను నది యొక్క అనుభవం ఎక్కడుంటే అక్కడికి ఎవరు రారు. నయమాను కూడా పోలేదు. మొదట పోయాడా నయమాను? పోకపోయిన దానికి కుష్టు పోయిందా? కుష్టు పోవాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆడికి పోవాల్సిందే, యోర్దానులోకి పోవాల్సిందే. ఈ రోజున పరలోకానికి పోవాలంటే యోర్దాను అనుభవం ఖచ్చితంగా ప్రతి వానికి అవసరం. అందుకే నీవు ఆ మనుష్యుడు నిన్ను ఎదుర్కొనడానికి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనటానికి ఇది సమయమా అనేటువంటి ఆ మాట మనం గమనిస్తున్నప్పుడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషుని యొక్క జీవితంలో దేనిని ఆశించి దేనిని సంపాదించుకోవటానికి మనుషుడు ఈ రోజున పరుగులు తీస్తూ ఉన్నాడు. దేనిని ఆశించి పరుగులు తీస్తున్నాడు? గేహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఆయన రథం మీద వెళ్ళిపోతున్నాడు. అయినా అతను తెచ్చినటువంటి వెండిని, వస్త్రములను కావాలని ఆశించాడు. ఈ రోజున అనేక మంది జీవితాల్లో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులే మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ రోజున క్రైస్తవునిగా బ్రతుకుచున్నటువంటి మన జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలో దేవుడు ఖచ్చితమైనటువంటి బోధతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎన్నో పర్యాయాలు పశ్చాత్తాపపడి, ఎన్నో పర్యాయాలు దేవుని సన్నిధానంలో ఒప్పుకొని కన్నీరు కార్చి, ప్రభా ఇక నుండి ఈ పరిస్థితులు నాకు ఉండకూడదు, నాకు ఈ స్థితి వద్దు ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మరలా దేవుడి యొక్క కనికరం నీ మీదకి వచ్చినప్పుడు మరలా లోకం వైపు, వీరు ఎలాగైతే ద్రాక్ష చెట్లను, ఒలీవ తోటలను, వస్త్రములను, వెండిని సంపాదించుకొని ఐగుప్తు ధనములాగా చూస్తూ ఉన్నారో ఆ విధంగా మనుషుడు కూడా ఈ రోజున మరలా విడిచిపెట్టిన దాన్ని పొందుకోవడానికి ఐగుప్తి ఆశల వైపు వెనుకకు తిరిగి చూస్తూ ఉన్నారే. కానీ దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు మరిచి దేవుని వైపు చూడకుండా, యోర్దాను నది అనుభవంలోనికి రాకుండా మనుషుడు ఈ రోజున ఎంతగానో దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి విధంగా జీవిస్తూ యథార్థమైనటువంటి మనస్సు లేకుండా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఎలీషా మాట్లాడుతున్న మాట, ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా గెహజీ అని అంటున్నప్పుడు మౌనంగా నిల్చుకొని ఉన్నాడు. మౌని అయిపోయాడు. ఎందుకంటే ఎలీషా దగ్గర అబద్ధమాడాడు, నయమాను దగ్గర కూడా అబద్ధమాడినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకునంటే ఎలీషా చేసిన పని అతనికి స్వస్థత కలిగినట్లుగా దేవుని కార్యాన్ని అక్కడ జరిగించాడు. అయితే ఎలీషా దాసుడు ఏం చేశాడంటే ఆ యొక్క గేహజీ తెచ్చినటువంటి ధనం మీద తన యొక్క దృష్టి పెట్టాడు. ఇది ఇద్దరికి వ్యత్యాసం అన్నప్పుడు అంటున్నాడు, ఇది నీకు సమయం కాదు, నీ వస్త్రాలను, ద్రవ్యమును, ఒలివ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసిని సంపాదించుకోవడానికి ఇది సమయము కాదే అని అంటున్నప్పుడు నిజంగా ఆ వ్యక్తి మౌనంగా ఉండిపోయి ఆ యొక్క ఎలీషా చెప్పిన మాట, నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును. హల్లెలూయా అని చెప్పగానే వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఎలీషా యొద్ద ఉండాల్సినటువంటి వ్యక్తి గెహజీ
తాను అబద్ధమాడినటువంటి కారణాన్ని బట్టి. ఎందుకు అబద్ధమాడాడు? అతనిలో ఏ మనసు లేదో, యథార్థమైనటువంటి మనస్సు లేదు కాబట్టి. హల్లెలూయా. ఆయనలో యథార్థత కనుక ఉండింటే వెళ్ళిపోయిన నయమానును వెంబడించడానికి పరుగులు తీస్తూ వెళ్ళేవాడు కాదు. వెళ్ళిపోయాడు కాబట్టి ఏమి సంపాదించుకున్నాడంటే, అతడు అనుకున్నాడు, దుస్తులను సంపాదించుకున్నాను, వెండి నేను అడిగిన దానికంటే రెట్టింపు వచ్చింది, 4 మణుగులు వెండి ఇచ్చాడు, 2 దుస్తులు తెచ్చుకున్నాను అని అనుకొని వచ్చాడు. కానీ వాటిని ఇంటి దగ్గర వెళ్ళి దాచిపెట్టుకొని వచ్చాడు. అన్యాయముగా దేవునికి ఇష్టము లేని కార్యములు చేర్చి మనము దాచిపెట్టినా దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు అక్కడ అబద్ధమాడినా, తెచ్చుకున్న వ్యక్తి దగ్గర అబద్ధమాడినా, అక్కడ కూడా ఎవరి గురించి చెప్పాడు? నా యొక్క యజమానుడు ఎలీషా తను పంపాడు అని అబద్ధమాడాడు. ఆ అబద్ధము ఈ అబద్ధము అన్నీ కలిపి తెచ్చుకున్న ద్రవ్యము, వాటిని బట్టి ఏం పొందుకున్నాడంటే సంతోషం వస్తుంది అనుకున్నాడు, ఆనందం వస్తుంది, ధనవంతుడనయ్యాను అనుకున్నాడు. కానీ కుష్టు వస్తుంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు. హల్లెలూయా. ఆ కుష్టును సంపాదించుకొని ఎలీషా ఎదుట నిలబడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా తండ్రి అయినటువంటి దావీదు నీ దాసుడు, ఆయన ఎటువంటి వాడు, నీ దృష్టికి అనుకూలముగా ఎలాగున్నాడంటే సత్యమును నీతిని అనుసరిస్తూ యథార్థమైన మనస్సు కలిగిన వాడిని బట్టి, ప్రవర్తనను బట్టి నీవు అతని ఎడల పరిపూర్ణమగు కటాక్ష బగుపరిచావు. ఈ దినమున నేనున్నట్లుగా నన్ను నువ్వేం చేసావు? నన్ను ఆశీర్వదించావు. అటువంటి కటాక్షం ఈ రోజున మనం పొందుకోవాలంటే యథార్థమైన మనస్సు మనకు అవసరం. ఆ యథార్థమైన మనస్సు లేకపోతే చాలా అనర్థాలు మనం ఎదుర్కోవాల్సి వస్తాయి. చాలా అనర్థాలు ఉంటాయి. ఇటువంటి విధంగా దేవుడు మనల్ని ఖండిస్తూ గద్దిస్తూ బుద్ధి చెబుతున్నప్పుడు ఆ బుద్ధి చెప్పబడేటువంటి వాక్యమునకు మనము అవిధేయులు కాకుండా మనం ఏమవ్వాలి? ఆ వాక్యానికి లోబడాలి, విధేయత చూపెట్టాలి. ఆ లోబడేటువంటి వ్యక్తిత్వం నీకు కనుక ఉంటివో నిన్ను నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దావీదు అలాంటి జీవితం జీవించాడు కాబట్టి నా యొక్క హృదయానుసారి అని దేవుడు చెప్పాడు. నా హృదయానుసారి దావీదు. అందుకే ఆయన చేసినటువంటి స్తుతి ఆరాధన, ఆయన చేసిన ప్రార్థనలు బట్టి గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే సింహాసనం మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆ దీవెన అలాగ వస్తూ ఉంది. హల్లెలూయా. సొలొమోను అదే జ్ఞాపకం తీస్తూ ఉన్నాడు దేవుని దగ్గర. నా తండ్రిని అలాగే నీవు ఆశీర్వదించావు. ఆయనలో ఉన్న గుణగణాలు ఇవి. నాకు జ్ఞానము దయచేయి, ఈ ప్రజలందరికీ నడిపించడానికి, మంచి చెడులు న్యాయము తీర్చడానికి, తీర్పు తీర్చడానికి ఎవడు లేడు, వివేకము గల హృదయము నాకు దయచేయి అనేటువంటి దాన్ని అడుగుతున్నాడు. కానీ లోక సంబంధమైన అడగలే. కానీ ఇక్కడ గెహజీ ఏమడుగుతున్నాడంటే పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు, వెండి కోసం వెళ్ళాడు, దుస్తుల కోసం వెళ్ళాడు. కానీ ఎలీషా, ఇది సమయమా? నా మనసు నీతో కూడా రాలేదా? ఎంత బాధతో మాట్లాడుతున్నమాట. ఈరోజు మనం తప్పు చేసినప్పుడు, లోకం వైపు పరిగెడుతూ ఉన్నప్పుడు దేవుని మనస్సు మనతో కూడా వస్తుంది. అప్పుడు ఆ మనసు, దేవుని మనసు నాతో కూడా రాలేదా అని దేవుడు మనల్ని అడిగితే, అయ్యో ప్రభా వచ్చింది, కానీ నీ మనసు వచ్చినా నేనేం చేశాను? తప్పు చేశాను, పాపం చేశాను, నీకు అవిధేయతగా నేను నడుచుకున్నాను. తద్వారా వచ్చిన ఫలితం అక్కడ గెహజీకి ఏమిటంటే కుష్టుని సంపాదించుకున్నాడు. కానీ దీవెన, ఆశీర్వాదం అనేటువంటిది ఏమాత్రమో లేదు. అందుకే దేవుని చిత్తము కానిది, దేవునికి ఇష్టము లేనటువంటిది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు. హల్లెలూయా. దానికోసం మన పరుగులు కూడా తీయకూడదు. పరుగులు తీసామంటే గెహజీని జ్ఞాపకం పెట్టుకోండి, పరుగులు తీయకూడదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించెను, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాడిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను అని వాక్యం బోధిస్తాను. చూడండి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారు.
ఆయన పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఏమి కోరుకుంటున్నాడు అని అంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఐగుప్తు ధనం చాలా ఉన్నతమైనటువంటిది, అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా ఏం చేస్తున్నాడంటే, ఆ ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట ఒప్పుకొనలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించటే మేలనుకున్నాడు, గొప్ప భాగ్యం అని అనుకుంటున్నాడు. దానివల్ల అతనికి కలగబోయేటువంటి బహుమానం ఏది అంటే, దేవుడు ఇవ్వబోయేటువంటి నిత్య జీవం, పరలోక రాజ్యం. ఆయన దృష్టి అంతా కూడా అటువైపు ఉంది. ఆయన దృష్టి పరలోకం వైపే పెట్టుకున్నాడు, కానీ ఐగుప్తు ధనం మీద పెట్టుకోలేదు. గేహజీ లోకం పెట్టుకున్నాడు, లోక ధనం మీద ఆశ పెట్టుకున్నాడు, అత్యాశపరుడు, అందుకే పరుగులు తీస్తూ వెళ్ళాడు. అయితే మోషే పెద్దవాడైనప్పుడు చేస్తున్న కార్యం ఏమిటంటే, అతనిలో దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకైనటువంటి ఆ యొక్క నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుని యొక్క జీవితం ఎలాగుండాలి? నిందలు అవమానములు భరించడానికి సిద్ధంగా ఉండాలి, శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. వీటన్నిటిని అనుభవించడానికి క్రైస్తవుడు నిలబడాలి. అలా నిలబడితే నీవు ఏ దర్శనం కలిగి ఉన్నట్టంటే, దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ బహుమానం మీద నీ దృష్టి ఉన్నది దాని అర్థం. లోకరీతిగా నీవు ఏమి పోగొట్టుకున్నా పర్వాలేదు, నీ తల్లిదండ్రులనైనను అన్నదమ్ములనైనను ఇండ్లనైనను ఆస్తి అంతస్తు ఏది పోగొట్టుకున్నా వాటిని బట్టి నీకు దేవుడు ఏమిస్తాడంటే, దేవుని కొరకు నీవు నిలబడ్డా కాబట్టి దేవుడు నీకేమిస్తాడు? అక్కడ నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని పోగొట్టుకోవాలంటే మనకు మనసు రాదు. మనుష్యులను, పరిస్థితులను, ఆచారాలను, సాంప్రదాయాలను, మన ఉన్న దేశమును అన్నిటిని కూడా విడిచిపెట్టాలి. అబ్రహాముతో దేవుడు అదే చెప్పాడు, నీవు నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు లేచి నేను నీకు చూపించబోయేటువంటి దేశమునకు నీవు వెళ్ళమని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే అతని చుట్టూ ఉన్నటువంటి ఆటంకాలు, అతని ముట్టి ఉన్నటువంటి అన్నిటిని కూడా దేవుడు ఏం చేయాలి? మొదట తీసేస్తాడు. అవన్నీ నువ్వు వదిలిపెట్టి వస్తేనే అప్పుడు నేను నిన్నేం చేస్తానంటాడు? ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. దేవుడు వాగ్దానము చేశాడు, నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మన కుటుంబాల్లో కూడా ఆ దీవెన ఆశీర్వాదం రావాలి అంటే దేవుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా వినాల్సిందే. అయ్యో నేను ఈ సాంప్రదాయాలను విడిచిపెట్టలేను, ఈ పరిస్థితుల నుండి నేను బయటికి రాలేను, ఇందులో నుంచి నేను బయటికి రాలేను అని అనుకుంటేమో ఆశీర్వాదం అక్కడే ఉంటుంది. వాగ్దానం అయితే పొందుకున్నావు, కానీ ఆశీర్వాదము ఇంటి బయటే ఉంది, కానీ లోపలికి రాదు. ఎందుకంటే నిన్ను అంటు పెట్టుకొని ఆటంకపరిచేటువంటివన్నిటిని కూడా నీవు అలాగ పట్టుకొని ఉన్నావు కాబట్టి వాటిలో నుండి నీకు ఏం రాదంటే పరిపూర్ణమైన విడుదల రాదు. దేవుని యొక్క పరిపూర్ణమైన కటాక్షమని మీదికి రావాలి అంటే పరిస్థితులనైనా, వ్యక్తులనైనా, దేశమునైనా, బంధువులనైనా, తండ్రి ఇంటినైనా అన్నిటిని కూడా ఏం చేసుకోవాలి అని చెప్పాడు? విడిచిపెట్టాలి. అదే మోషే చెప్తున్నాడు, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. గొప్ప భాగ్యము నాకు చాలు. విశ్వాసము ద్వారా ఆయన శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు, కానీ అల్పకాలము పాప భోగము అనుభవించడానికి ఆయన ఎంత మాత్రము కూడా ఇష్టపడలేదు. ఎంతకాలం అది? అల్పకాలం మాత్రమే, కొద్ది దినములు మాత్రమే. ఆ పాప యోగాలు నాకు వద్దు, ఆ పాప భోగములు నాకు వద్దు, ఐగుప్తు ధనము నాకు వద్దు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం కూడా నాకు అవసరమే లేదు. కానీ ఆయన ఏమంటున్నట్టే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని కూడా అనిపించుకోవడం ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, మన కుటుంబాలలో దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నింద, అవమానం, శ్రమ అనేటువంటి వచ్చినప్పుడు దాని కొరకు మనం ఏం చేయాలా? అది గొప్ప భాగ్యము అని ఎంచుకోవాలి. అంతేగాని శ్రమ వస్తే అయ్యో ప్రభువా నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది అని చెప్పుకోవడం మనకు మంచిది కానీ కాదు. శోధన వస్తుందే రాదా? దేవుని బిడ్డలకు శోధనలు వస్తాయి రావా? ఎంతమందికి వచ్చినాయి శోధనలు? నీ అంతకు నువ్వు తెచ్చుకునేవి కాదు, దేవుని కోసం ఎన్ని శోధనలు ఎంతమంది పడ్డారు? మనకు వస్తాయి, మనం చేసుకునే శోధనలు
మనం కొని తెచ్చుకునేటువంటి సమస్యలు అవి కాకుండా నీవు దేవుని కొరకు వాక్యం అనేది సెలవిస్తా, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటానికి. అట్లాంటి శ్రమలు శోధనలు ఏవైనా వస్తే అప్పుడు అది మనకి ఏమని తెలుసుకోవాలా? గొప్ప భాగ్యము. సాతానుడు నన్ను ముట్టకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తాం, అవునా కదా? వాడు యేసుస్వామినే వదలలేదు. మనల్ని ముట్టడా? ఏమంటారా? యేసుస్వామిని ముట్టాడు లేదా? పోయినాడు లేదు యేసుస్వామి దగ్గరికి? ఎప్పుడు? 40 రోజులు దేవుడు ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఈడాడికే పోయినాడు. హల్లెలూయా. మన పని మనం చేసుకుంటుంటే వాడు మన దగ్గరికే వస్తాం. మనం మన దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. వాడే వితౌట్ ఇన్విటేషన్ హీ విల్ కమ్. హల్లెలూయా. మనం వాడిని పిలాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటాడు. మనం భక్తిగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అని మనం అనుకున్నప్పుడే ఎవరు వస్తాడు? ఎవరి రూపంలో వస్తాడు? నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో ఎవరో రూపంలో వస్తాడు, కూర్చుంటాడు. హల్లెలూయా. నీ నోటిని ఫస్ట్ టచ్ చేస్తాడు, నోటిని పవిత్రపరుస్తాడు. బూతులో, చెడ్డ మాటలో హృదయం పోతుంది, ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. నీతిగా బతకదామనుకుంటే నీ వల్ల నేను నీతిగా బతకలేకపోతున్నా. నీ వల్లనే అని ఎవరిని నిందిస్తామో? భర్త భార్యని, భార్య భర్తని, తల్లిదండ్రులు బిడ్డల్ని, బిడ్డలు తల్లిదండ్రులని నిందలు వేసుకుంటూ వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుస్వామికి చూపించాడు, ఇవన్నీ నీకు ఇస్తా. ఏంటివి? ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా. నువ్వేం చేయాలి? నాకు ఎట్లా నమస్కారము? సాగిలపడి నాకు నమస్కారము చేస్తే ఇవన్నీ నీవే. హల్లెలూయా. ఆకలి వేస్తా ఉందా? ఇదిగో ఈ రొట్టెలు చేసుకొని తిను. చూడండి, ఇంత శోధన చూడండి. యేసుస్వామికే తప్పలే శోధన. మనకు తప్పుతుందంటారా లేదా? ఏమంటారా? చెప్తే కదా. హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు దాన్ని ఎలా కనుక్కోవాలి మనము? ఇది మాకు మహా భాగ్యము. దేవుని కొరకు శ్రమ వస్తే ఇది నాకు భాగ్యము నేర్చుకోవాలి. అంతేగాని శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి ఇడిచిపెట్టేసి పరిగెత్తేటువంటి వారుగా ఉండకూడదు. శ్రమ వస్తే దేవుని విడిచిపెట్టి పరిగెత్తడం కాదు, దేవుని కోసం ఇంకా స్ట్రాంగ్గా నిలబడాలి. హల్లెలూయా. పెట్టురా, నువ్వు ఎన్ని పెడతావో పెట్టు, ఎన్ని రోగాలు తెస్తావో పెట్టు, ఎన్ని వ్యాధులు తెస్తావో పెట్టు, ఎన్ని అప్పులు తెస్తావో పెట్టు, ఎన్ని అవి ఇవి ఏమేమి పెడతావో పెట్టురా. నేను మాత్రం నా దేవుణ్ణి విడిచిపెట్టే ప్రసక్తి లే. ఎవరిని జ్ఞాపకం తెచ్చుకోవాలా? యోబుని జ్ఞాపకం తెచ్చుకుంటే ఆయన శరీరముతో సహా వాడు ఏం చేసినాడు? నలిపేసినాడు. హల్లెలూయా. బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, గొర్రెలు, పశువులు, మందలు అన్నీ పోయాయి, శరీరము కూడా చాలా అయిపోయాయి. అలాగున్నప్పుడు కూడా దేవునిని ఎంత మాత్రము విడిచిపెట్టని యథార్థత. హల్లెలూయా. యథార్థమైనటువంటి వ్యక్తి. ఆ యథార్థత నీలో గనక ఉంటే నీవు దేవుని కొరకు ఏమి పోగొట్టుకున్నా దేవుడు మరలా ఏమిస్తాడు? నీకు 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం 2 ఆశీర్వాదాన్ని చూడంగానే ఉన్నది వెళ్ళిపోయినే అనుకుంటాం. ఆయన ముద్దుగా చూసుకుంటా అంటే, బంగారు అట్లా చూసుకుంటా అంటే పోయినే అని అనుకుంటాం. కానీ దానికంటే రెట్టింపు ఆశీర్వాదం ముందు ఉన్నదన్న విషయాన్ని మాత్రం మనుషుడు మర్చిపోతాడు. హల్లెలూయా. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మనలను బట్టి మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. మనకు యథార్థమైన మనస్సు ఉండాలి. ఆ యథార్థమైన మనస్సు ఉంటే మనము అబద్ధములు, దేవునికి అనుకూలముగా లేనటువంటి జీవితాన్ని జీవించాం. యథార్థతను దేవుడు కోరుకుంటాడు. అందుకే మొదట ఏముందంటే, దావీదు యొక్క యథార్థమైనటువంటి మనస్సును బట్టి తన కుమారుడైన సొలొమోను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించినాడు. రెండవది, గేహజీ అత్యాశాపరుడు కాబట్టి నయమాను యొద్దను ఎలీషా యొద్ద ఏం చెప్పాడు? అబద్ధమాడాడు, లోకాన్ని ఆశించాడు, ఇహలోక ధనాన్ని వెంబడించాడు, పరుగులు తీశాడు. కాబట్టి అతడు తద్వారా ఏం సంపాదించుకున్నాడు? కుష్టును సంపాదించుకున్నాడు. చివరిగా మోషే ఆయన ఐగుప్తు ధనము కంటే, స్వల్పకాలము సుఖభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని ఎంచి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు కూడా అనిపించుకున్నట్టుకు ఆయన ఒప్పుకోకుండా ప్రతిఫలముగా కలగబోయేటువంటి బహుమానం మీద ఆయన దృష్టి పెట్టాడు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో మనం కూడా మన దృష్టి దేని మీద ఉండాలి? లోకరీతిగా నీవు ఏ ఉద్యోగం చేసినా, ఏ చిన్న కూలి పని చేసినా మన దృష్టి అంతా, మన దర్శనం ఎక్కడ ఉండాలా? పరలోకం వైపే ఉండాలి. హల్లెలూయా. పరలోకం వైపే చూస్తూ ఉండాలి తప్ప
లోకాన్ని ఆశించకూడదు. గేహజీ ఆశించాడు, కుష్టుని పొందుకున్నాడు. యథార్థమైన మనస్సును కలిగినటువంటి దావీదును చూస్తున్నాం. సొలొమోను దేవుడు దీవించాడు, ఆ స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు. ఈ విధంగా మనం ఒక్కొక్కరిని మనం చూస్తూ వస్తే మన కుటుంబాలను కూడా దేవుడు ఆ విధంగా దీవించాలి, ఆశీర్వదించాలి అంటే వారిలో ఉన్న గుణగణాలు ఏవైతే ఉన్నావో వాటిని కూడా మనము కలిగి జీవిస్తే అప్పుడే దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. లేదు ప్రభా నేను నా ఇష్టం వచ్చిన బతుకుతా, నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించు అని అంటే మాత్రం కుదిరే పని కానే కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ ముగ్గురి జీవితాల్లో కూడా మోషే, దావీదు యొక్క జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఒక మంచి దీవెన, ఆశీర్వాదకరమైన జీవితం. అదే గెహజీలాగా మనం బ్రతకాలని ఆశిస్తే ఆ గెహజీ పొందుకున్న కుష్టు అది ఎప్పటి వరకు ఉంటుంది? అందరికీ అలాగే ఉండిపోతాయని చెప్పేశాడు దేవుడు. ఆ విధమైనటువంటి శపితపూరితమైనటువంటి దానిని మనము ఆశించకూడదు. దీన్ని జ్ఞాపకం పెట్టుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తే దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదాలన్నీ కూడా మన మీదకి దేవుడు కుమ్మరించగలుగుతాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించడానికి వీలున్న బిడ్డలందరూ మోకరించి విత్తబడినటువంటి వాక్యం ఈ రోజున మన అందరి హృదయాలలో కూడా దేవుడు స్థిరపరచున్నట్లుగా, దేవుని వాక్యం మన అందరిలో కూడా ఫలించున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అందరము కూడా మన పెదవులు విప్పి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మీరు గొప్ప దేవుడు, జీవము కలిగిన దేవుడు నాయన. ఇంతవరకు మాతో మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. గెహజీ వలె వెండి బంగారములను సంపాదించుకోవడం వైపు కాకుండా యథార్థమైనటువంటి మనస్సును కలిగి నీతిని, సత్యమును అనుసరించేటువంటి దావీదు వలె జీవించడానికి, ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని యోచించినటువంటి మోషే వలె ప్రతిఫలముగా పొందబోయేటువంటి బహుమానం వైపు ఏ విధంగా అయితే దృష్టి పెట్టగలిగాడో అటువంటి మంచి యథార్థమైన మనస్సును, దృష్టిని మా అందరికీ కూడా మీరు పుట్టించండి. నీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకొని మీ బిడ్డలుగా జీవించినట్లుగా మాకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. నీ వాత్సల్యం మా ఎడల అనుదినము నూతనముగాను పుట్టుచున్నందును బట్టి యేసయ్య మేము నిర్మూలం కాలేదు దేవా స్తోత్రం. ప్రభువా నీ వాత్సల్యం మా ఎడల అనుదినము కాచి